హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గుడ్డు పొరుటు. కోడిగుడ్డు పొరుటు ఎలా టేస్టీగా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. దానికోసం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. మంచిగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెం కారం కూడా యాడ్ చేయండి. ఇలా మొత్తం కలిసేలాగా తిప్పుకొని ఇందులో ఇప్పుడు 4 కోడిగుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని మొత్తాన్ని ఫ్రై లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు కొంచెం కారమే యాడ్ చేసాము. దీనిలో ఇంకా కారం, సాల్ట్ పడతాయి. అందుకని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మూత పెట్టేయండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా మూత పెట్టడం వల్ల కారం వాసన రాకుండా మంచిగా వేగిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుడ్డు పొరుటు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.